మా ముస్లిం లీగ్ ఆలోచన విధానం కొనసాగించడానికి అవసరం ఏంటని అన్నాను. పుల్లారావు గారు, ఇప్పుడు స్కూళ్ళల్లో అంటే మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు వందే మాత్రం ఎంత పాడేవారో నాకు తెలియదు, ఎందుకంటే మీకు నాకు వయసులో చాలా వ్యత్యాసం ఉంది తులసిరెడ్డి గారికి. బట్ రవికిరణ్ గారు నేను ఇంచుమించు ఒక దగ్గరలో, అండ్ మాకు స్కూళ్ళల్లో తెలిసి పాడిన వందే మాత్రం 2 చరణాలు కాబట్టి అక్కడ వరకే వచ్చు. ఆ తర్వాత చట్ట ప్రకారం నేర్చుకోవాలంటే అది ఎవరైనా భారతీయ పౌరులుగా తప్పదు. కానీ ఇవాళ అసలు దాన్ని కుదరదు. ఇప్పుడు తులసిరెడ్డి గారేమో అసలు విత్డ్రా చేసుకోండి అంటున్నారు. అంటే దేశంలో ఇన్ని సమస్యలు ఉంటాయి అనుకుంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ వందే మాత్రం మీద మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది అని? ఏమవ్వదు, ఏమవ్వదు. అందరూ రెస్పెక్ట్ చేస్తాం వందే మాత్రాన్ని. కానీ కొంతమంది ఒబ్జెక్ట్ చేశారు కాబట్టి ఆలోచించుకోండి. మీకు ఉదాహరణ చెప్తున్నా, టర్కీ అనే దేశం పూర్తిగా సెక్యులర్. 1925 నుంచి 2000 వరకు అసలు ముసుగు వేసుకోకూడదు ఆడ మనుషులకు. చెప్తున్నా, గెడ్డం పెంచకూడదు ముస్లిం కంట్రీలో. గెడ్డం, ఆర్మీలో కూడా ఇస్లాం అనే పేరు ఉండకూడదు అన్నీ చేస్తే, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎర్డోగాన్ 2002లో ఎలక్ట్ అయ్యాడు, ఇస్లామిక్ పార్టీ మీద వచ్చాడు. ఆయన 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోయాక అడిగారు, నువ్వేదో ఇస్లామిక్ అంతా తెచ్చేస్తావు అనుకున్నాం, తేలేదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మేము రేపు మాపు మార్పు తేవటానికి కాదు, 100 సంవత్సరాల్లో తేవటానికి అన్నాడు స్లోగా. మొన్న ఏమన్నాడు, 20 సంవత్సరాల్లో ఏం చూసావు? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ముసుగేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఈ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. 20 సంవత్సరాలు ఆగాడు. అది మీకు మార్పు అనేది ఇలాంటివి కావాలంటే దాని మీద స్లోగా చేయాలి, కనపడకూడదు, చాప్ కింద నీరులాగా చేయాలి. చట్టం పాస్ చేశాం అంటే ఓ 50 మంది 50,000 మంది 1,00,000 మంది 5 లక్షల మంది మీద కేసులు పెడతారా? చేస్తే ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా చట్టం పాస్ చేస్తే అది అందరూ మర్యాద ఇవ్వాలి చాలా వరకు. లేకపోతే చట్టం అక్కడ వరకు అంబిగ్విటీ లేదు కదా. లేదు, అంబిగ్విటీ అంటే పాస్ చేసాక అందరూ మర్యాద ఇవ్వాలంటే ఎక్సెప్టెన్స్ ఉండాలి. ఎక్సెప్టెన్స్ అంటే ఓకే ఇది పర్వాలేదు. చాలా మంది అనుకుంటారు కాన్స్టిట్యూషన్ వచ్చేసింది. మన కాన్స్టిట్యూషన్ వయసు 75 ఏళ్ళు. 1900 నుంచి 2000 సంవత్సరంలో ఫ్రాన్స్ అనే దేశంలో 4 సార్లు కాన్స్టిట్యూషన్ మార్చేశారు. 4 సార్లు. ఏమంటారు? ఎక్సెప్టెన్స్ లేక మార్చేశారు. ఎక్సెప్టెన్స్ అంటే ఏంటి? మొన్న జయరాం రమేష్ చక్కటి మాట అన్నాడు. జయరాం రమేష్ పొగిడే మనిషి కాదు ఆయన. అందరూ మన ఆంధ్రాకి ఆయన చక్కగా 12 సంవత్సరాలు ఎంపీ చేశాడు, చాలా గ్రేట్ మ్యాన్, అందరికి తెలుసు. ఆయన ఏమన్నాడు, అదే కుర్చీ అది ఎక్సెప్ట్ చేయాలి. కాదు నువ్వు ఇలా అన్నావు, ఆమె అలా అన్నారు, ఎందుకు అమిత్ మాలవి అని తీశారు? ఎక్సెసివ్ అగ్రెసివ్నెస్ ఉపయోగం లేదని ఒక కారణం. బీజేపీ మంచి ఎక్స్పర్ట్, ఇస్ అ గ్రేట్ మ్యాన్, తీస్తారు. మన ప్రతి విషయాన్ని మనం ఫైట్ చేసేస్తే మన సిజేపీ యాజిటేషన్లో ఎక్కిరించడం, ఎటకారం చేయటం, తిట్టడం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయటం, అల్లరి చేయటం, అదే స్టోరీ అయిపోయింది. అందువల్ల నేను అనుకుంటున్నా ఇది పెద్ద ఇష్యూగా చేస్తే ఇది పెద్ద ఫ్లాప్ అయిపోతుంది. వందే మాత్రానికి అన్యాయం చేస్తా. వాళ్ళే ఎక్సెప్ట్ చేసేది. ఏమన్నాడు? 2 విషయాలు ఉన్నాయి. మేము కుర్చీ అడిగాడు అన్నాడు, ఎక్సెప్ట్ చేయి గ్రేస్ఫుల్గా చేరే, అది ఎక్సెప్ట్ చేస్తే అయిపోదు. రెండోది, నేను తప్పవచ్చు, చదివింది ఏంటి, వాళ్ళు మా పార్టీ ఫంక్షన్స్లో మేము 2 వరుసలు పాడుతూ ఉన్నారు. పార్టీ ఫంక్షన్ తప్పేంటి? తప్పలేదే. మీ ఇంటికాడ మీరు పాటలాడుకుంటే మీ ఇంటికాడ చేస్తారు, అది పార్టీ ఫంక్షన్స్ అన్నారు. ఎక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు చిన్న సందేహం ఇక్కడ. సపోజ్ ఇప్పుడు 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పుల్లారావు గారు. అక్కడ ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో వందే మాత్రం పాడేటప్పుడు, లేకపోతే అసెంబ్లీలో పాడేటప్పుడు 6 చరణాలు పాడతారు, లేదు ఓన్లీ పార్టీ పరమైన కార్యక్రమాల్లో 2 చరణాలే పాడతారని అర్థమా మీరు చెప్పేది? అది కూడా ఆ డిస్టింక్షన్. ఇంటెలిజెంట్ పాలిటీషియన్స్, ఇంటెలిజెంట్ దేశానికి పేట్రియాట్స్ ఏం చేయాలంటే ఒక్కోసారి కన్ను మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి, మొదలుకి వెళ్ళిపోవాలి. సమయం తేల్చేస్తుంది. సమయం. ఎందుకంటే కంటెన్షన్స్ ఇష్యూస్ దగ్గర రోడ్డు మీద ఆగి నీతో వెళ్ళటానికి వీల్లేదంటే ఎవడో పోతాడు. అధికారంలో ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఆ దారి ఇచ్చేయాలి, సైడ్ రూట్ వెళ్ళిపోతాను, విడ్రా అయిపోవటానికి. అది చేయకపోతే దీనివల్ల లాభం ఏమొస్తుంది? డిస్ట్రాక్షన్ అయిపోతారు ఈ ఇష్యూ మీద.
మరి ఎందుకని చాలాసార్లు ఎందుకు ఇలా- అంటే ఎందుకు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానం ఇది- చేయాల్సిన అవసరం దీని వెనకాల ఉన్న కాంగ్రెస్ రాజకీయ కారణం పార్టీ- ఏంటి పోని? కాంగ్రెస్ పార్టీ తీర్మానం తీసుకున్నది వాళ్ళకున్న ఓట్ బ్యాంక్స్ అంటారా, ఓటర్సా, వాళ్ళకున్న సపోర్టర్స్, వాళ్ళని తృప్తి చేయటానికి అడ్వాంటేజ్ తీసుకున్నారు అంతే. అంటే ఇప్పుడు ఓవైసీ ఏం వెర్షన్ చెప్పాడో కాదు, ఓవైసీ ఏం వెర్షన్ చెప్పాడో సిడబ్ల్యూసీ అదే వెర్షన్ చెప్పింది. ఓవేసీ చరిత్రలో ఉంటాడా, ఫుట్ No, no. నోట్ ఉంటాడా మనకు నేను అనవసరం. కంపారిజన్ చెప్తున్నా. ఆయన ఏం ఇష్టం, ఆయన ఒక విషయం మంచిగా మాట్లాడతాడు, ఒక విషయం విశేషంగా మాట్లాడతాడు. మనకి మీ మొదలు పెట్టే క్వశ్చన్ నేను ఏంటంటే, ఇలాంటి వాటిల్లో దేశానికి యూనిటీ, మన కాన్స్టిట్యూషన్ 80 సంవత్సరాల 75 సంవత్సరాలు అంతే. కేర్ఫుల్గా డివైజివ్నెస్ రాకుండా, నేనే వ్యతిరేకం కాదు, ఐ సెడ్ గ్రేట్, బట్ ఎలా పెట్టాలి? మీకు ఉదాహరణ చెప్పాను, ఎర్డోగా 100 సంవత్సరాల్లో మారుస్తామన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 100. స్లోగా అందరు యాక్సెప్ట్ చేస్తారా, చేస్తారో వేరే విషయం. అంతేకాదు ఇది చేయగానే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఈ కాంగ్రెస్ స్టేట్స్లో మేము కేసు పెట్టమంటారు, ఏం చేస్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు, 1,00,000 మంది మీద పెడతారు, సుప్రీంకోర్టు స్టే చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అందరి మీద పెట్టాలి కదా ఈ లెక్క ప్రకారం. అందరి మీద పెట్టాలి, ఎక్కడ పెడతారు? అసలు మీరు చట్టం పాస్ చేస్తే ప్రొవిషన్ ఎందుకే తీశారు? అందరు తాగుతున్నారా, ఎక్కువ మంది తాగుతున్నారు, అందరి మీద కేసులు పెడతామని తీశారు. ఆ లాని రెస్పెక్ట్ చేయడానికి విధానంగా తెలివితేటలుగా ఆలోచించుకుని అధికారంలో ఉన్నవాళ్ళు చిన్న విషయాల పెద్ద విషయాలు కాకుండా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీనివల్ల మనకి దేశానికి లాభమా, మన పార్టీకి లాభమా చూడాలి. లేకపోతే ఇది నెగిటివిటీ వస్తుంది, అస్తమానం ఏదో తగు వస్తుందా. చాలా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ గవర్నమెంట్స్ కూడా. కానీ ఇస్ ఇట్ నాట్ అన్ఫార్చునేట్ పుల్లారావు గారు, నేషనల్ సాంగ్ని, జాతీయ గేయాన్ని రాజకీయం కోసం వాడుకోవడం అనేది? రాజకీయం కోసం నేను అడిగే ప్రశ్న, రాజకీయం కోసం అంత తొందరగా ఆ లా పాస్ చేయాలా? ఓకే, స్లోగా So you are questioning both the parties, ఇద్దరిని. నేను చెప్పేది ప్రజలకు స్లోగా పాడుతున్నారు. యాక్సెప్టెన్స్ రవికిరణ్ గారు ఎనీ కామెంట్ పుల్లారావు గారి విశ్లేషణ దాని మీద బ్రీఫ్ కామెంట్? ఒక పాయింట్ అండి, నా పాయింట్ ఏంటంటే మొన్న పార్లమెంట్ లో